మెడికల్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఆరోగ్యాన్ని పెంచేలా ఉండాలి, ఆరోగ్యాన్ని ప్రసాదించేదిలా ఉండాలి, పేషెంట్లకి ఒక జీవన సంజీవునిలా ఉండాలి. కానీ అది అలాగే నడుస్తుందా, లేకపోతే పెడదోకి పక్కకి తప్పిస్తోందా, దోచుకుంటోందా, నిలువు దోపిడీ చేస్తోందా? ఇవన్నీ కూడా ఒక ప్రశ్నల పరంపర మనకి కలుగుతోంది. ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని ఇది అందరూ వినే ఉంటారు. ఇవన్నీ కూడా ఆయుష్ పరిధిలోకి వస్తాయి. ఆయుష్ అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ వీటిని అంతా కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అల్లోపతిని ఎలాగా ఒక గాలిలో పెడుతుందో, దారిలో చూపిస్తుందో, ఆ విధంగా ఆయుష్ కూడా ఒక మార్గదర్శకం. వాటి గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో డాక్టర్స్ అదే పాటించాలి. దీన్ని ట్రీట్ చేసేటువంటి హాస్పిటల్స్ కూడా ఆ మార్గదర్శకాలే పాటించాలి. ఈరోజు మనం చూసుకుంటే ఆయుర్వేదిక్ని ఎక్కువగా పాటించేవాళ్ళు ఉన్నారు, హోమియోపతిని బిలీవ్ చేసేవాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లాంటి చోట్ల యునానిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఆ మెడిసిన్స్ అంటే వాళ్ళు చాలా నమ్ముతారు. కొంతమందికి అది బాగా ఉపయోగకరం కూడా, కొంతమందికి అంటే చాలా మందికి కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో హోమియోపతి, ఆయుర్వేదిక్ వీటిని లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే మనం చూసుకుంటామో, బీపీ చూసుకోండి, దీర్ఘకాలిక వ్యాధి ఒకసారి మన జీవితంలోకి ఎంటర్ అయితే అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. షుగర్ కూడా అంతే. ఇలాంటి వ్యాధులు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఈరోజు హోమియోపతిని ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు, ఆయుర్వేదిక్ని కూడా ఆ విధంగానే నమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు హోమియో కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అది పేరు సంపాదించుకునేటువంటి వైద్య విధానం. ఈ దీర్ఘకాలిక వ్యాధులకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హోమియోపతిలో అయినా ఎక్కడైనా సరే బాడీ తత్వాన్ని చూస్తారు, మెడిసిన్స్ రాస్తారు. ఆ మెడిసిన్కి ఒక పేరు ఉంటుంది, దాన్ని కూడా మనం వెళ్ళి హోమియోపతి స్టోర్స్లో కొనుక్కోవచ్చు. ఆయుర్వేదిక్లో కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. జడ్డు ఉంది, బైద్యనాథ్ ఉంది, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇందులో ఉన్నాయి. డాబర్ కనుక చూసుకుంటే విస్తృతమైన స్థాయి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ప్రాముఖ్యత ఉంది. ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. హోమియోపతిలో కూడా అంతే, చాలా రకాల మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ రాసినప్పుడు మనం వెళ్ళి ఆ బ్రాండ్ మెడిసిన్ కొనుక్కుని దానికి ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అంటే మనం ఏ మెడిసిన్ వాడుతున్నాము అనేటువంటి తెలుసుకునే ప్రాథమిక హక్కు పేషెంట్కి ఉంటుంది. అలోపతి తీసుకున్నా అది ఉంటుంది, హోమియోపతి తీసుకున్నా ఉంటుంది, ఆయుర్వేదిక్లో ఉంటుంది, యునానిలో కూడా ఉంటుంది. అసలు ఏ వైద్య విధానంలో అయినా సరే మనం డాక్టర్ ఏ మెడిసిన్ రాశారు, మనం ఏది వాడుతున్నాం అని తెలుసుకునేటువంటి ఒక ప్రాథమిక హక్కు మన ఇండియన్ గవర్నమెంట్ మనకు ప్రసాదించింది. మన ఇండియన్ గవర్నమెంట్ కాదు, వరల్డ్ వైడ్గా కూడా హక్కు ఉంది. అయితే కొన్ని సంస్థలు వీటిని పక్కకు దోవ పట్టిస్తున్నాయి. ఇది చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోమియో గురించి వెళ్తే మనకి చెప్పాం మన ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు లాంగ్ టర్మ్ వాడాలి, ఓకే అది కరెక్టే, దీనికి మెడిసిన్ అయ్యేటువంటి కాస్ట్ ₹1,00,000 పైనే, ఓకే అది కూడా ఓకే. కాకపోతే ఆ ₹1,00,000 ప్యాకేజ్ తీసేసుకుంటారు, కొంతమంది 2,00,000 ప్యాకేజ్ కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్యాన్సర్, ఈ క్యాన్సర్కి చాలా మంది ఏం చేస్తారంటే అల్లోపతికి వెళ్ళి, అల్లోపతిలో మనకి ఇంకా లాభం లేదు, మన జీవనం ఇంకా కష్టమవుతోంది అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా దీనికి వస్తుంటారు. వచ్చినప్పుడు దాని కాస్ట్ 5,00,000 వరకు కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అది చెప్పడంలో తప్పులేదు, వీళ్ళు పాటించడంలో కూడా తప్పులేదు, ఇష్టం ఉన్నప్పుడు, ఎఫర్టబిలిటీ ఉన్నప్పుడు. కాకపోతే జరుగుతుంది ఏంటంటే వాళ్ళు మెడిసిన్ అంతా కూడా ఒక ప్యాకేజ్ రూపంలో ఇచ్చేస్తారు. అది కొంతమందికి దూర ప్రాంతాల వాళ్ళకి పోస్టల్ ద్వారా పంపిస్తున్నారు, లేకపోతే కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. అదే వాళ్ళు పర్సనల్గా వెళ్తే ఒక ప్యాకేజీ టైప్లో ఇచ్చేస్తారు. ఆ మెడిసిన్స్ అనేవి కూడా ఒక ప్యాక్లో ఉంటాయి. మెడిసిన్స్ మీద ఎటువంటి పేరు కూడా ఉండదు, దాని మీద ఎంఆర్పి ఉండదు, అలాగే కంపెనీ నేమ్ ఉండదు, ఏముండదు. వాళ్ళే తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్. అది అందులో క్వాలిటీ ఉంటుందా లేదా, ఒక గైడ్లైన్స్ కూడా అందులో ఉండదు, అది అడ్రస్ కూడా ఉండదు. ఈ ప్యాక్ తీసుకుని వాళ్ళు వెళ్ళిన తర్వాత అది వాడేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోటికి తీసుకెళ్లి చూపించి ఇది ఏ మెడిసిన్ అని చెప్పి అడిగేటువంటి ఒక నిర్ధారణ పరీక్ష కూడా ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి స్టిపులేటెడ్ పీరియడ్లో ఆ మెడిసిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు ఒక రేట్ చెప్తారు, అది ₹1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు. మళ్ళీ అది పే చేయాలి,
మళ్ళీ ఆ ప్యాక్ తీసుకొని వెళ్ళి వాడాలి. ఇది నిజంగా నిలువు దోపిడీ కాదా? ఆయుష్ విధానాలు పాటిస్తున్నాయా అంటే ఖచ్చితంగా పాటించట్లేదు. ఎందుకంటే ఇందులో ఏం వాడుతున్నారో తెలియదు, ఎందుకు వాడుతున్నారో తెలియదు, దానికి బ్రాండ్ నేమ్ కూడా తెలియదు. మనం చెప్పుకున్నాం కదా. దీనివల్ల నిలువు దోపిడీకి పేషెంట్ గురవుతున్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా తమ వ్యాధి తగ్గుతుంది అని ఒక నమ్మకంతో వెళ్ళి చివరికి అది కొన్నిసార్లు క్యాన్సర్ లాంటివి అయితే ముదిరి పాకాన పడి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు డయాబెటీస్ కూడా అంతే. డయాబెటీస్ కూడా ఒక 6 months అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నటువంటి పరిస్థితి కనుక ఉంటే వాళ్ళు చాలా రకాలైన విషమ పరిస్థితులకు లోనవుతారు. బీపీ కూడా అంతే. ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ రావటం, పెరాలసిస్ స్ట్రోక్ రావటం, హార్ట్ అటాక్ పెరగటం. కారణం ఏంటంటే వీళ్ళు మెడిసిన్స్ ఏ బ్రాండో తెలియదు, ఏ మెడిసినో తెలియదు, ఏమీ తెలియదు. ఒకవేళ కనుక వాళ్ళ గ్రహస్థితి బాగుండి అంతా బాగుంటే ఓకే. లేనప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళి ఏమండి మా పరిస్థితి ఇలాగుంది అంటే దానికి సమాధానం చెప్పేటువంటి ఒక పరిస్థితి కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఒక ఆధారం లేదు కదా. వాళ్ళు ఇచ్చినట్టు ప్రూఫ్ కూడా ఏమి ఉండదు. వాళ్ళు ఏదో కారణాలు చెప్తారు. మీరు సరైన ఫుడ్ తీసుకోలేదనో, లేకపోతే ఫుడ్ మార్గదర్శకాలు మీరు చెప్పినట్టు చేస్తారే తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ఆన్సర్ అనేది అక్కడ ఉండదు. ఇది నిజంగా ప్రాణాలని నిలువు దోపిడీ పక్కన పెట్టేస్తే ప్రాణాలు కూడా పోతున్నాయి. సో దీన్ని ఎవరు పట్టించుకునే నాదులే లేడా అంటే ఆయుష్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా నామమాత్రంగా పనిచేస్తుందా అన్నటువంటి భావన కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆయుష్ వాళ్ళు వెళ్ళి ఇలాంటి విధానాన్ని సీజ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఎక్కడా కూడా లేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. దాదాపు కొన్ని సంవత్సరాలు బట్టి జరుగుతోంది. కానీ దీని మీద కంప్లైంట్ ఇస్తున్నారా, ఇస్తే ఎవరైనా స్వీకరిస్తారా? పేషెంట్కి అంత టైం కూడా ఉండదు. ఏదో తమ మెడిసిన్ తీసుకెళ్ళి వాడుతున్నామా, తగ్గిందా లేదా అని ఆలోచిస్తారే తప్ప దీని మీద వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ చెప్పాలి, ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఎంతవరకు దాన్ని పాటిస్తారు, లేకపోతే ఇక్కడే ఈ డాక్టర్సే ఏం పర్వాలేదని చెప్పి మభ్య పెట్టే మాటలు చెప్పి కూడా కంప్లైంట్ల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా కూడా చేస్తున్నారు. మరి దీన్ని ఎందుకు అందరూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు? పేషెంట్ ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? పేషెంట్ దగ్గర నుంచి ఎందుకు అధిక ధరలకి ఈ ప్రొడక్ట్స్ని అంటగడుతున్నారు? ఇది చూసుకుంటే చాలా శోచనీయం. ఈరోజు మెడికల్కి సంబంధించినటువంటి అధికారులు వీటి మీద పరిశీలన చేసి దర్యాప్తు జరిగితేనే ఈ నిలువు దోపిడీ ఆగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా కొంత గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏదైనా సరే, మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే, మీరు బయటికి వెళ్ళి ఒక బన్ తీసుకుంటారు. బన్నుకి కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇందులో వీళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజీలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు. బ్యాచ్ నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ కూడా దీంట్లో ఉండదు. తర్వాత దాని స్టాండర్డ్స్ తెలిపేటువంటి కొన్ని మార్కింగ్స్ ఉంటాయి, అవి కూడా ఇందులో ఉండవు. అలాగే మెడిసిన్ నేమ్ ఉంటుంది, మెడిసిన్ నేమ్ ఇందులో ఉండదు. ఒక బన్ను కూడా ఒక కంపెనీ పేరు ఉంటుంది, అది ఎక్కడ తయారైందో ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకుంటే అలోపతిలో మీరు ఏదైనా ఒక మెడిసిన్ కనుక తీసుకుంటే అందులో కంటెంట్ ఉంటుంది, అందులో ఏ ఏ కంటెంట్స్ వాడారు, మాలిక్యూల్స్ ఏ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్లో ఉంది అని ఉంటుంది. ఇందులో వీళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజీలు అవే ఉండవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత స్థాయిలో మనం దోపిడీకి గురవుతున్నాం. ఇప్పటికి కూడా మార్కెట్లో ఇవి చలామణి అవుతున్నాయి. దీని గురించి వెళ్ళి బలైపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ ఎన్నో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొస్తోంది. ఈ వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకొని అధికారులు కూడా అప్రమత్తమై ఇది అరికట్టగలిగితేనే ప్రజల ప్రాణాలు, విలువైన ప్రాణాలు కాపాడగలుగుతాం, నిలువు దోపిడీకి గురి కాకుండా కాపాడగలుగుతాం. కనీసం మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ని వైలేట్ చేసేటువంటి పరిస్థితి రాకుండా చూడగలుగుతాం. కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ తక్షణమే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటే సమయం ఆసనమైంది. అలాగే పేషెంట్ కూడా గ్రహించాలి. వాళ్ళు ఏదైనా సరే ఒక ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ మెడిసిన్ ఏంటో తెలుసుకునే హక్కు అయితే మీకు ఉంది. ఇది మీరు నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, ప్రశ్నించే నాడు మీరు మోసపోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విద్యతో ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మేధావులు చెప్తున్నారు. దాని ప్రకారమే నడుచుకుంటే మన విలువైన ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళం అవుతాం.